వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పెసరపప్పు సగ్గుబియ్యం సేమియా వేసుకొని చాలా కమ్మగా ఉండే పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. ఈ పాయసం చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎవరైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పావు కప్పు సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకొని 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఇందులో ఉన్న నీళ్లను వప్పేసుకొని హాఫ్ కప్పు వరకు మళ్ళీ నీళ్లు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం అయ్యేలోపు ఇవి బాగా నానతాయి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పావు కప్పు పెసరపప్పు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే పెసరపప్పును డ్రై రోస్ట్ చేసుకుని ఇలా వాష్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా వాష్ చేస్తున్నాను. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ లో. ఇది కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో నీళ్లు వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర బాదం, జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఉంటే అవి కూడా వేసుకుని వేయించేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకుని వేయించేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఏమీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, ఇందులోనే పావు కప్పు సేమియా కూడా వేస్తున్నాను. సేమియాని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పులో ఉన్నటువంటి నీళ్ళని కొద్దిగా వేసుకోవాలి ముందుగా. ఎందుకంటే వెంటనే వేసేసామంటే ఎక్కువ వేడనిది పైకి వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెసరపప్పును నీళ్ళతో పాటు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఒకేసారి నీళ్లు వేసుకోకూడదు, ఇలా కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ 1 కప్పు నీళ్లు వేసుకుంటున్నారు. నీళ్లు ఒకేసారి వేసుకున్నామంటే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని, ఈ సగ్గు బియ్యాన్ని నీళ్లతో పాటు వేసేస్తున్నాను. మొత్తం కూడా ఒకేసారి ఇలా ఉడికించుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ నీళ్లు తగ్గాయి అనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. బాగా చిక్కబడిపోయి ఇవి ఇంకా ఉడకకపోతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఉడికేలోపు మరొక స్టవ్ మీద మరొక బౌల్ పెట్టేసుకుని 1.5 కప్పుల బెల్లం వేసేసుకొని 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకు ముందుగా మనము పెసరపప్పు, సేమియా, సగ్గుబియ్యం వేసి పెట్టి ఉడికించుకుంటున్నాం కదా, అవన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనకు పెసరపప్పు, సేమియా బాగా ఉడికిపోయిందండి. సగ్గుబియ్యం అక్కడక్కడ మనకు తెల్లగా కనిపిస్తుంది కదా, అలా అని ఉడకలేదు అనేదానికి లేదు. ఎందుకంటే ఇలా చెక్ చేసుకోవాలండి. పక్కకు తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నా తెలుస్తుంది. లేకుంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసామంటే మనకు ట్రాన్స్పరెంట్ గా రావాలండి సగ్గుబియ్యము. అప్పుడు సగ్గుబియ్యం అనేటివి ఉడికిపోయినట్టే. అది కూడా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, తెల్లగా కనిపిస్తున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఇలా నీళ్లు యాడ్ చేసినప్పుడు మనకు ట్రాన్స్పరెంట్ గా కనిపించాలి. అప్పుడు మనకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్టే. ఇక్కడ ఇంకొద్దిగా తెల్లగా కనిపిస్తుంది కదా అక్కడక్కడ, కాబట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా సగ్గుబియ్యాన్ని చెక్ చేసుకోవచ్చు, ఎలా ఉడికింది అనేది మనకు తెలిసిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఒకసారి సగ్గుబియ్యాన్ని చెక్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని సగ్గుబియ్యం తీసేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి చూసామంటే మొత్తం కూడా కరిగిపోయినట్టు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసామంటే ఇలా మెత్తగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్టే. ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకుంటున్నాను. ఇలా కరిగించుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఉంటే అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అనేది వేస్తున్నాను. యాలకుల పౌడర్ వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. మీ
మీకు కన్సిస్టెన్సీ కావాల్సింటే కొద్దిగా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారే కొద్దీ మనకి ఇంకా బాగా చిక్కబడుతుంది ఈ పాయసం అనేది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలాగే 2-3 సార్లు బాగా ఉడికేంత వరకు కలిపేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఇంకా కిస్మిస్ కొబ్బరి అనేది. ఈ పాయసంలో పచ్చి కొబ్బరి వేస్తేనే చాలా బాగుంటుంది. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చల్లారే కొద్దీ ఇలా చిక్కబడుతూ ఉంటుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ముందుగా కొద్దిగా పలుచగా ఉండేటట్లే చూసుకోవాలి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా హెల్దీ కమ్మగా ఉండే పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.